ఏడిపోతుందా ఏడ్చుకుంటా ప్రతి ఒక్కడు కంటా నీరుతో పోతాడా నవ్విస్తాడు ఏడిపిస్తాడు. వర్త్ వర్మ వర్త్ జైలర్ సినిమాలో ఏదో వర్త్ వర్మ వర్త్ అంటే ఈడ మాత్రం థియేటర్ లో టికెట్ మాత్రం వర్త్ వర్మ వర్త్ అనేది చేస్తాడు. సినిమా అయితే అన్న విఎఫ్ఎక్స్ గురించి ఏందని అట్లా మాట్లాడతావు. విఎఫ్ఎక్స్ బాగుండే. రవితేజ గారు డబ్బింగ్ చెప్పిన సీన్స్ అయితే వామ ఏమన్నా కామెడీ. వెన్నెల కిషోర్ వీళ్ళంతా క్యారెక్టర్లు అదే అబ్బా గెటప్ సీను ఉంటది. అబ్బాబ్బా నిజంగా ఇంకోటైనా అసలు మర్చిపోయినా బాలయ్య బాబు ట్రైన్ ఆపే సీన్ ఉంటదన్న. అబ్బాబ్బాబ్బా ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసేది. ఇవి అప్పుడు అతడు మహేష్ బాబు అన్ని సీన్లు ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. నిజంగా అంటే సినిమా వర్త్ వర్మ వర్త్ అంటే అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేదైతే థియేటర్లు అయితే పెరిగిపోతాయి. ఈ రోజు నుంచి దిల్ రాజు గారు మన దాకా అంటే ఇయ్యనన్నారు. ఈ రోజు నుంచి అయితే థియేటర్లు ఇస్తారు. సినిమా అయితే అనుమానం అయితే బాగుంది. పార్ట్ 2 కూడా 2025 అయితే కానీ కొన్ని సీన్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. వేరే లెవెల్ ఉంది. తేజ యాక్టింగ్ అంటారా ఇరిగా తీసేసింది అన్న. తేజ యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం వేరే లెవెల్ చేసిండు యాక్టింగ్ అయితే. ఆ ఫైటింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ నిజంగా ఏడిపించేసిండు కూడా కొన్ని సీన్స్ లో. అంత బాగా ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించాడు. అండ్ ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మనము సినిమాని పోవడం కంటే ముందు సినిమాని పోవడే కంటే ముందు ప్రశాంత్ వర్మని పోవడం ఆ ఐడియాకి అది యూనిక్ ఐడియా. అసలు ఎవరికి రానంత ఐడియా అన్నట్టు చాలా బాగా ఇస్తారు. లాజిక్ కూడా మిస్ కాకుండా చాలా నీట్ గా క్లీన్ గా చాలా బాగా తీశాడు. అది అంటే క్లైమాక్స్ 20 minutes మామూలుగా లిటరల్లీ మనకి క్లైమాక్స్ లో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనకి తెలియకుండా మనమే హనుమాన్ చాలీసా పడేస్తాం. అంత విజువల్ వండర్ గా ఉంది సినిమా మాత్రం. సంక్రాంతికి మాత్రం మంచి సినిమాతో ఓపెన్ అయింది. సంక్రాంతి పండగ అయితే మాత్రం ఇదన్న సినిమా అంటే మైదా